లేదేమని అరుణ గారిని పరిచయం చేసి మళ్ళీ అదే అరుణ సీతాకోక చిలుకలో ఉంటే బాగుంటుంది అని చెప్పి సీతాకోక చిలుకలో తను హీరోయిన్గా నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు భారతదేశంలో ప్రతి తెలుగు వాళ్ళకి మీ ఇద్దరం తెలుసు అంటే అది భారతీరాజా గారు పుణ్యం వల్లే. అండ్ డైరెక్టర్ ఆల్వేస్ గ్రేట్. డైరెక్టర్ లేకపోతే నటుడు అనేవాడు పుట్టాడు. సో సీతాకోక చిలుక సినిమా నుంచి ఇద్దరు స్టార్స్ పుట్టారు. ఒకటి ముత్యాల రత్న గారు, ఒకటి నేను. అలాగే ఇంకా ఆ సినిమాల్లో చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ద గ్రేట్ డైరెక్టర్ అండి. ఎందుకంటే శివాజీ గణేశన్ గారిని డైరెక్ట్ చేసిన గొప్ప దర్శకుడు వారు భారతీరాజా గారు. ఈ రోజున మన మధ్యలో లేరు అనే వార్త వినగానే నిజంగా మనసుకి ఎంతో బాధ కలిగించింది. అండ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన భారతీరాజా గారు సీతాకోక చిలుక తర్వాత ఆలీ అనే వ్యక్తి భారతదేశానికి పరిచయం అయ్యాడు. అండ్ వారి పుణ్యం వల్లే ఈ రోజున ఎన్నో వందల సినిమాలు యాక్ట్ చేసే అవకాశం ఈరోజు ఒక యాక్టర్గా నేను నిలబడ్డాను అంటే అది భారతీరాజా గారు దయవల్లే. సీతాకోక చిలుక 46 సంవత్సరాలు అవుతుంది రిలీజ్ అయ్యి. వారికి ఆల్మోస్ట్ ఇప్పుడే అంటున్నారు అరుణ గారు, వారికి 85 వయసు వచ్చేసరికి బర్త్డే చేసుకుని ఉంటే నేను రాధిక గారు ఇలాగ వారి ఇంటికి వెళ్ళాము, కలిసాము, మాట్లాడాము అన్నారు. బట్ ఈ రోజున ఇక్కడ షూటింగ్లో ఉండగానే మాకు ఈ వార్త తెలియగానే నిజంగా చాలా బాధ కలిగింది. ఈరోజు కానీ షూటింగ్ లేకుండా ఉంటే బాగుండేది. చెన్నై వెళ్ళి కనీసం ఆఖరి చూపులు మేము పంచుకునేవాళ్ళం. బట్ ఏంటంటే ఇంతమంది యూనిట్ ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చి ఉన్నారు. మళ్ళీ ఈ కాంబినేషన్ అవ్వదు సార్ అని డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ చాలామంది చెప్పగానే ఇక తప్పక మేము ఈ వీడియో పెడుతున్నాం. అండ్ అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అట్లాగే ఒక కొన్నేళ్ల క్రితం వారి కుటుంబంలో కన్నకొడుకే తను అనారోగ్యం వల్ల చనిపోవడంతో ఇక వారి ఆరోగ్యం క్షీణించి ఇక వారు వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజున. సో ఏదేమైనా మన మధ్యలో లేరు కాబట్టి వారి ఆత్మకి శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ఉన్నంత ధైర్యం ఇవ్వాలని ఒక యాక్టర్గా భారతీరాజా గారి చైల్డ్ ఆర్టిస్ట్గా నేను వేడుకుంటున్నాను. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతాను.